మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జై శ్రీరామ్. ఇక్కడ మేము భగవద్గీతను నెహ్రూ పార్క్లో 2 సంవత్సరాల నుంచి పిల్లలకి, చిన్నపిల్లలు 5 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల లోపల వయసు వారికి నేర్పించాలనే ముఖ్య ఉద్దేశం పెట్టుకొని 2 సంవత్సరాల ముందు సమ్మర్ హాలిడేస్లో ఒక 30 రోజులు ఒక క్యాంపుతో మొదలుపెట్టినాము. ఆ 30 రోజులు భగవద్గీతలో 12వ అధ్యాయం భక్తి యోగాన్ని పిల్లలకు నేర్పించాము. తర్వాత ఇంతటితో ముగించకుండా పిల్లలు శ్రద్ధ, వారి తల్లిదండ్రుల శ్రద్ధ చూసుకొని మేము ఈ క్లాసెస్ని జీవితాంతం కంటిన్యూ చేయాలని నిర్ణయించుకొని అప్పటి నుంచి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు పిల్లలకి భగవద్గీత పారాయణం చేపించడము, కొత్త శ్లోకాలు నేర్పించడము, ఒక 10 నిమిషాలు భజన కార్యక్రమాలు చేసి వెళ్తున్నాము. ఈ భగవద్గీత మా నాన్నగారు చెప్తూ ఉండేవారు ఎప్పుడు, ప్రతి ఒక్క మనిషి జీవితంలో 3 ముఖ్యమైన అంశాలు ముఖ్యమైనదంట. దాంట్లో ఒకటి ఆరోగ్యము, తర్వాత ఆర్థికము, తర్వాత ఆధ్యాత్మికము. ఈ 3 ముఖ్యమైన అంశాలు ప్రతి ఒక్కరూ, డబ్బు ఎవరైనా సంపాదించగలుగుతారు, ఆరోగ్యాన్ని మాత్రం తన చేతుల్లో ఉంటుంది కాపాడుకునేది. ఈ భగవద్గీత, ఈ ఆధ్యాత్మికం అనేది పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి, వారి తల్లిదండ్రుల సంస్కారాన్ని బట్టి వస్తుంది. ఈ అవకాశం ఏమిటంటే ఈ కడపలో చాలా తక్కువ అరుదుగా నేర్పిస్తూ ఉంటారు భగవద్గీతను నేర్పించే తరగతులు. తల్లిదండ్రులు ముఖ్యంగా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు మంచి మానసికంగా దృఢంగా, ఎటువంటి పరిస్థితులనైనా దృఢంగా ఎదుర్కొనే శక్తి మనకి భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు అర్జునునికి ఉపదేశించారు. ఆయన అర్జునునికే కాదు, ఆయన్ని వారధిగా పెట్టుకొని మనల్ని ఉద్దేశించి సకల మానవాళికి సన్మార్గం వైపుకు నడిపించే మార్గం అంతా మనకి భగవద్గీతను అధ్యయనం చేస్తే వస్తుంది. ఇది ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే నెక్స్ట్ తరాల వాళ్ళు భగవద్గీతని ఇది మర్చిపోకుండా, మన హిందూ సనాతన ధర్మాన్ని మర్చిపోకుండా వారసత్వ సంపద ఇది మన భారతదేశంలో ఈ పురాణాలు, ఈ భగవద్గీత, భాగవతం ఇవన్నీ చదవడం అంతా మనకి వారసత్వ సంపద. ఇలాంటి గురువులన్నీ వాళ్ళ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు ముఖ్యంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పిల్లలకి ఇలాంటి భగవద్గీత స్పిరిచువల్గా వాళ్ళని ఆధ్యాత్మికం వైపుకు నడిపించాలని ఉద్దేశంతోని భగవద్గీతని క్లాసెస్ని స్టార్ట్ చేశాం. ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత ప్రథమోధ్యాయః. అర్జున విషాద యోగః. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత్తాయుయుత్సవః. నాయకం ప్రతీశం దేవం విద్వాత్తం విద్వచంభువం విద్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వత పరమానిత్యం విశ్వం నారాయణ దుమ్మరిం విశ్వమేదేరం పురుతద్విత్యముపజీవతి. ఓం సహస్రశీర్షం దేవం విశ్వాక్ష్యం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమానిత్యం విశ్వం నారాయణ గుంహరిం విశ్వమేమేతం పురుషస్తద్విశ్వముపజీవతి. పతిం విశ్వశాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం. నాదన కృష్ణ రాధికాపతే జన విమోచన కృష్ణ జన్మమోచనే గరుడ వాహన కృష్ణ గోపికాపతే నయనలోచన కృష్ణ నీరజా శివే ప్రభో కృష్ణ ప్రభో కృష్ణ. నిజగరి మగ